కృపా కనికరములు కలిగిన మా దేవా, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ కరుణ వాత్సల్యతలను బట్టి ఈ ఉదయకాల పరిశుద్ధాదివారం పండుగ దినం మీ నామాన్ని స్తుతిస్తున్నాను. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. మీరు మమ్మల్ని కటాక్షించారు. లోకం బేదలను ఎక్కిరిస్తుంది, మీరేం ప్రేమించారయ్యా. ఎంత వ్యత్యాసం ఉన్నది. నీ ప్రేమ వాత్సల్యతలను బట్టి ఓ ప్రభువా, యొక్క ఉదయకాలం మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నా. ఈరోజు మేము ఏదైనా కొంచెం సమృద్ధి కలిగి ఉన్నామంటే అది నీ దానమేనయ్యా, అది నీ కృపేనయ్యా. అందును బట్టి స్తోత్రాలు. రెండవదిగా, రోగులను స్వస్థపరిచే దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రం. ఎన్నో మార్లు నా జీవితంలో, బిడ్డల జీవితాల్లో, మా ప్రియ సంఘస్థుల కుటుంబాల్లో ఎంతోమంది ఎన్నో రోగాలతో బాధపడిన సందర్భాలు మేము ఎరుగుదాం. ప్రార్థించగా, కన్నీరు విడవగా, మొరపెట్టుకోగా, పాదాలు పట్టుకోగా మీరు దయ చూపారు, బాగు చేశారు, స్వస్థపరిచారు. నీ ప్రేమ కొందనాలు. మీరు చూపిన కృప కొందనాలయ్యా. కేవలము శరీర రోగమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా పాప రోగముతో నాయనా సతమతమవుతూ నిత్య నాశనమునకు జోగాడుతున్న మా జీవితాలను మీరు ప్రేమించి మీ రక్తములో కడిగి నాయనా మీ యొక్క శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మాకు రక్షణను ప్రసాదించారు, నీతిమంతులుగా మార్చారు. నీ ప్రేమ కొందనాలు నాయనా. మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఒక శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇటు గొప్ప దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకునలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 210 పాట సంఖ్య 210. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. పాట సంఖ్య 210. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికతో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్య
కాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనందున వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడయ్యా. ప్రభువులో చేవేసే ముందు మీ మెల్లైన స్వరాన్ని మేము వినట్లు దయ చూపండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండం 15వ అధ్యాయం మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం 14, 15 అధ్యాయాలు దేవుని ప్రజలు విమోచించబడిన అధ్యాయాలు. నిర్గమకాండం 2వ అధ్యాయం నుండి ఇంచుమించు 12 అధ్యాయాల వరకు బహు శ్రమలు పాలైన జీవితం. ఎన్ని శ్రమలంటే చెప్పటానికి వీలు పడలేనన్ని శ్రమలు. ఆ శ్రమలలో ఎంతోమంది రాలిపోయారు. కనుక ఐగుప్తుల యొక్క శ్రమను తట్టుకోలేక దాదాపు 1, 2, 4, 10, 14, 20, 24 కాదు 400 సంవత్సరాలు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఎంతమంది తాతలు, తండ్రులు, ముత్తాతలు ఆ గడ్డలో పాతిపెట్టబడ్డారో ఆలోచించండి. కనుక ఎంతోమంది రాలిపోయారు, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది నిజముగా ఆ వేదనకరమైన ఐగుప్తు బానిసత్వాన్ని దిగమింగుకొన్నారు. దేవుడు కనికర వాత్సల్యతలు కలిగిన దేవుడు వారిని విమోచించాడు. వారిని బయటికి తీసుకురావటానికి దేవుడు ముందుకు వస్తుంటే ఫరో వారిని వెనకకు లాగేవాడు. దేవుని సేవకుడు మోషే అహరోనులు ముందుకు వస్తుంటే ఫరో వారిని బెదిరించేవాడు. ఇలా రకరకాలుగా దేవుని ప్రజలైన వారిని వెనకకు లాగటానికేమో ఫరో, ముందుకు లాగటానికేమో అహరోను, మోషేలు శతవిధాల ప్రయత్నించారు, పోరుకాడారు. అయితే దయగలిగిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి మహత్కార్యాలు చేసి వారి యందు దేవుడు తన శక్తిని కనుపరిచి బ్రహ్మాండమైన తన మహిమను కుమ్మరించి వారందరిని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక స్టేజీలో వాళ్ళు ఆగారు. ఇప్పుడు అది చదువుదాం. 22వ వచనం, 15, 22. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా. ప్రజలు ఏం చేశారంట? మోషే మీద సణుగు కొనగా. ప్రజలు త్రాగటానికి నీళ్లు లేవు. దేవుడు ఐగుప్తులో అయితే అద్భుతాలు చేశాడు, వీళ్ళ పక్షాన పోరాడాడు. ఇక్కడేమో త్రాగటానికి నీళ్లు లేవు. కనుక త్రాగటానికి నీళ్లు లేని స్టేజీలో వాళ్ళు దిగారు. దేవుని బిడ్డలుగా గమనించండి.
మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి మనలను లోకంలో నుండి బయటికి తీసుకొచ్చి దేవుని సంఘమనే తోటలో నాటి ఎన్నో రీతులుగా దేవుడు తన ప్రజలను పరీక్షిస్తాడు. జీవితకాలం అంతా అద్భుతాల పల్లకి అనుకోకూడదు. కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని మారా అనుభవాలు ఉంటాయి. ఈ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే మారాను మధురముగా మార్చిన దేవుడు అని చెప్తుంది. మారాను దేనిగా మార్చాడంట? మధురముగా మార్చాడు. మారా అంటే చేదు కనుక చేదును మధురముగా మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో సణుగులు స్టార్ట్ అయినాయి, గొణుగుళ్ళు స్టార్ట్ అయినాయి, దుఃఖం ప్రారంభించబడింది, వేదనతో ఉన్నారు. అప్పటికి 3 దినాలు ప్రయాణం చేశారు. ఏవో గుక్కెడి నీళ్లు దొరికినీలే బాబు అంటే ఆ నీళ్లు గొంతులో పోసుకుంటే కటిక చేదులు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మారా అన్నారు దానిని. వారు మారా నీళ్లు చేదైనవి అన్నారు. మారా అనే ప్లేస్కి రాగానే ఆ నీళ్లు కడుపులోకి పోగా ఎలాగున్నాయంట? చేదు. చరిత్రకారులు ఏం చెప్తారంటే మారాలో ఉన్న నీళ్ల యొక్క పరిస్థితి, అందులో విషపూరితమైన లక్షణాలు ఉన్నాయి, పశువులు కూడా తాగనంత చేదుగా ఉంటాయి అని చెప్పారు. ఎవరు తాగలేరంట? పశువులు కూడా తాగటం కష్టం. విషపూరిత సంబంధమైన లక్షణాలు కలిగిన నీళ్లు మారాలో ఉన్నాయి. కనుక ఈ మారాలో ఈ చేదైన పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లా తాగుతారు చెప్పండి? కనుక వారు హృదయంలో వేదన, ఒక పక్క 3 రోజులు ప్రయాణం, చెమట కారింది, కాళ్ళు నొప్పులు వచ్చుంటాయి, కనుక తల తిరుగుతూ ఉంటుంది. దొరకక గుక్కెడ నీళ్లు దొరికినీలే బాబు అంటే అవి కటిక చేదులు. కనుక వాళ్ళు ఏం చేశారంటే మోషే మీద, అహరోను మీద సణుక్కోవటం ప్రారంభించారు. దేవుని బిడ్డలు గమనించండి, జీవితంలో చేదైన పరిస్థితులు వస్తే సణిగితే పరిష్కారం దొరికిద్దా? సణుగులు మన యొక్క కష్టాల నుంచి విడిపిస్తే రోజు సణగొచ్చు కదా. సణుగులే నీ యొక్క రోగము నుంచి విడిపిస్తే, పేదరికము నుంచి విడిపిస్తే, మానసిక ఒత్తిడి నుంచి విడిపిస్తే సణగటమే భక్తి అయింది. సణుగులు ఎప్పుడు మన స్థితిని మార్చవు. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఆరాధించిన నోరులే ఇప్పుడు సణిగిని. ఒకప్పుడు ఏం చేశారో తెలుసా? 15వ అధ్యాయం నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడనీయుడవు, అద్భుతములు చేయవాడవు. అబ్బా, ఒకప్పుడు ఏమన్నారు? అసలు నీ వంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? అసలు నీవెంత గొప్ప దేవుడు, నీవెంత మహిమ కలిగిన దేవుడు. వేల్పులలో నీ వంటి వారు. వేల్పులు అంటే పొగడబడేవారు, కొలవబడేవారు, దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు. వేల్పులు, మా వేల్పు అండి అంటుంటారు కదా, మా కుల వేల్పు, మత వేల్పు అంటారు కదా. కనుక వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు. పూజ్యనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి తగిన వాడవు, నీ అంత గొప్పవాడు లేనే లేడని 15వ వచనంలో పాడి 22 రాగానే ఏమంటున్నారు? ఏం దేవుడు అయ్యా నువ్వు? అసలు ఏమి నీళ్ళు? ఈ నీళ్ళు ఐగుప్తులోంచి ఎందుకు తీసుకొచ్చినట్టు మమ్మల్ని? ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, కాయ కష్టం చేసుకుని బ్రతికేవాళ్ళం. కనుక ఇక్కడ తెస్తే కనీసం బిర్యానీ లేకపోయింది, నీళ్ళన్నా పెట్టవా? కనీసం నీళ్ళన్నా ఇవ్వా? కనుక వాళ్ళు సనగటం ప్రారంభించారు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో సనగటం అనేది ప్రమాదకరం. సణుగులు మన యొక్క స్థితిని మార్చవు. సణుగులు మన యొక్క స్థితిని మార్చవు. ప్రార్థన నీ స్థితిని మార్చిద్ది. వారేమో సణిగిరి, మోషే అహరోనులు మాత్రం చదువుతారా మాటను? 23వ వచనంలో వారు నీళ్లు త్రాగలేకపోయినందున వానికి మారాను పేరు కలిగను. 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు ప్రజలు సణిగిరి, అతడు మొరపెట్టెను. మీరు వ్యత్యాసం గమనించండి. ప్రజలు సణిగిరి, మోషే ఏం చేశాడంట? మనం ఏ బ్యాచ్లో ఉంటాం? ఏ బ్యాచ్? మన బ్యాచ్. ఎవరిలో ఉంటే మనం మేలు పొందుకుంటాం? మొరబెట్టే వాళ్ళలో ఉంటావా? సణిగే వారిలో ఉంటావా? నీరుగార్చే వారిలో ఉంటావా? అవిశ్వాసుల లెక్కల్లో ఉంటావా? విశ్వాసి లెక్కలో ఉంటావా? దేవుని మహిమ కొరకు బ్రతకాలి, దేవుడు అద్భుతాలు చేసేవాడని మొరపెట్టుకునే వారిలో నీవు కలిసి నడుస్తావా? కనుక చిన్నదానికి పెద్దదానికి ఏం దేవుడు ఏంటో ఏమో, ఏంటో ఏమో ఏమో అనుకుంటూ సణుగుతూ బలహీనపరచబడుతూ జీవిస్తావా? కనుక ఇశ్రాయేలు ప్రజలు 15, 20, 21లోనేమో వాళ్ళు మొదట 15లోనేమో ఆరాధించారు, ప్రభువును స్తుతించారు. వేల్పులలో నీ వంటివాడు లేడని వారు ప్రభువును పొగిడారు.
ఏమండి 23-24లోకి వచ్చేసరికి వాళ్ళు ఎలాగున్నారంట, వాళ్ళు సణిగిన వారిగా ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో సణగటం అనేది ప్రమాదం అని తెలుసుకోవాలి. ఆ లక్షణం మంచిది కాదు. మరి ముఖ్యంగా రక్షణ పొందిన వ్యక్తులకి, నీవు అనుభవపూర్వకంగా ప్రభు ప్రేమను ఎరిగిన వ్యక్తివి, ప్రభు యొక్క శరీరమును రక్తమును రొట్టెను విరవగా తినిన వ్యక్తివి, రసమివ్వగా త్రాగిన వ్యక్తివి కనుక దేవునితో కాస్తో కోస్తో అనుభవం కలిగిన వ్యక్తులం. సణగటం బాగుంటుందా? కనుక తల్లిదండ్రుల మీద కూడా సణగకూడదు, బంధుమిత్రుల మీద సణుగుతూ ఉంటాం, ఇరుగు పొరుగు వారి మీద సణుగుతూ ఉంటాం. కానీ దేవుని మీద సణిగారంట వీళ్ళు, దేవుని మీదే వాళ్ళు సణిగారు. మరి దేవుడే కదా ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశాడు. ఫరో క్రూరుడు, మూర్ఖుడు, దేవుడు లేడన్నవాడు, యెహోవా ఎవడు అని చెప్పి బెదిరించి అదిరించి మన రెక్కల కష్టాన్ని దోచుకొని మన చెమటను అతడు ఆస్తిగా చేసుకొని పిరమిడ్స్ కట్టించుకొని రామశేసు పీతోం అనే పట్టణాలు నిర్మించుకొని మన తాతలు తండ్రులు చావటానికి కారకుడు, అలాంటి వాళ్ళ చేతుల్లో నుంచి మనల్ని విడిపించాడే. ఆఫ్టర్ ఆల్ నీళ్ళు ఈగిపోతే మనం వెంటనే దేవుడి మీద అలగాల అనుకోలేకపోయారు. గతంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో మర్చిపోతే ఈరోజు టీ లేకపోయినా అలుగుతావు. అది విషయం. అది మన యొక్క భక్తి స్టాండర్డ్. కాస్త టీ ఆలస్యం అయితే ఏంటో ప్రభు, అసలు ఏంటో దేవుడు, నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీళ్లు లేనందుకు వాళ్ళు సణిగారు, నీళ్లు లేనందుకు వాళ్ళు గొనిగారు. ఐగుప్తులో నీళ్లను రక్తంగా మార్చిన దేవుడు, ఐగుప్తులో వారి పశువులు చస్తే మీ పశువులు బ్రతికినయే, ఐగుప్తులో వాళ్ళ బిడ్డలు చచ్చిపోతే మీ బిడ్డలు బ్రతికారే, ఐగుప్తులో వారి ఇంట్లో చీకటి ఉంటే మీ ఇంట్లో వెలుతురున్నదే, ఐగుప్తులో వారందరికీ గడ్డలు కురుపులు పేలు కలిగితే కప్పలతో గిన్నెలు నిండితే నీ ఇళ్ళు ఫ్రెష్గా ఉన్నాయే. ఇవన్నీ మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు దేవుని బిడ్డలకు మన జీవితాల్లో సణగటం అంటే భక్తి జీవితంలో దిగజారటం అని అర్థం. కొందరు అంటారు కదా, కొందరు శారీరకంగా దిగజారితే కొందరు నైతికంగా మానసికంగా దిగజారిపోతూ ఉంటారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పూర్తిగా సణుగుతూ ఉన్నారు. సణిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత, అది విషయం, మీరు సణగకుడి. మీరేం కాకూడదంట, ప్రభువా నీ వందనాలు, పేదరికం ఇచ్చిన అయినా నీకు వందనాలు, కాస్త ఆరోగ్యం బలహీనంగా ఉంది అయినా నీకు వందనాలు, అనుకున్నవి కాస్త ఆలస్యం అవుతున్నాయి అయినా నీకు వందనాలు. సణగటం ద్వారా లాభం లేదు, ప్రభువును స్తుతించటం ద్వారా, ప్రభువును ఘనపరచటం ద్వారా లాభం ఉంది. కనుక పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో, ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ, వారిలో అనేక మంది సణిగి, వారు మోషే మీద సణుగుతారు, అహరోను మీద సణుగుతారు, దేవుడి మీద కూడా సణుగుతారు. వాళ్ళ దృష్టిలో మోషే అయినా ఒకటే, దేవుడైనా ఒకటే కదా. కొందరు అంటారు కదా, మేము దేవుడిని ఏమనలేదులే మోషే అని అన్నాం అనుకుంటారు. లేదు, మోషే ఎవరు? దేవుని సేవకుడు. నా సేవకుడైన మోషే విషయం మాట్లాడుటకు మీకు భయం ఎలా కలగలేదన్నాడు దేవుడు. అర్థమైందా? కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో, వారు ఎర్ర సముద్రము యొద్ద నుండి 3 దినములు ప్రయాణము చేసి మారాకు వెళ్ళిరి. ఫస్ట్ స్టేజీ మారాలో నీళ్లు చేదైనవి గనుక వారు సణిగిరి. మారాలో నీళ్ళు ఏమైపోయినాయి అంట, చేదైనవి, సణిగిరి. కనుక సణగటం ద్వారా కొరింథీ పత్రికలు పౌలేమంటాడంటే, అనేక మంది సంహారకుని చేత ఎంతోమంది చేదైన జీవితాలను దేవుడు మధురంగా మార్చలేదా? మనము కూడా ఎన్నో మార్లు మన స్థితి చేదుగా ఉన్నప్పుడు, మన స్థితి ఇక పైకి లేవదేమో, నా జీవితంలో సంతోషం ఉండదేమో, నా కుటుంబం కట్టబడదేమో, నా ఇల్లు నిర్మించుకోలేనేమో, నేను ఇక ఉద్యోగం సాధించలేనేమో, నేను ఈ పరీక్షల్లో పాస్ అవ్వలేనేమో, నాకు ఆరోగ్యం రాదేమో, నన్ను ప్రజలు గౌరవించరేమో అని ఎన్నో మారులు మానసికంగా శారీరకంగా దిగజారి బలహీనతలతో కృంగుతూ ఉన్నప్పుడు దేవుడు నీ చేదును మధురంగా మార్చలేదా? కనుక మధురముగా మార్చే దేవుని యొద్ద సణగటం మానుకో, మధురముగా మార్చే దేవుని ఎదుట గొణగటం మానుకొని ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి.
కనుక అనేక మంది చేదైన బ్రతుకులను చెప్పండి దేవుడు ఏం చేశాడంట, మధురముగా మార్చాడు. మనకు తెలుసు. రూతు గ్రంథంలోకి రండి. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా, ఏమని ఆమె పేరు పెట్టుకుంటున్నది, నయోమి. ఏమని పేరు? నన్ను మీరు నయోమి అనకండి. నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. సర్వశక్తుడు నాకు ఏం కలుగు చేశాడు, చాలా దుఃఖం కలుగు చేశాడు. చాలా దుఃఖం. సర్వశక్తుడు వెళ్ళమన్నాడా ఏంటి? బెత్లెహేము నడిచి. ఎంత చక్కగా చెప్తుంది చూడండి. సర్వశక్తిమంతుడు, అమ్మ కరువు వస్తుంది, కరువు రాగానే ప్లాన్ చేసుకొని నువ్వు తెలియగలిగిన వ్యక్తివి కనుక నువ్వు త్వరగా కొడుకులను తీసుకొని భర్తను తీసుకొని బెత్లెహేముని విడిచి లోకంలోకి వెళ్ళిపో, అక్కడైతే నీ బిజినెస్ డెవలప్ అవుతుందని దేవుడు ఏమైనా చెప్పాడా? మరెందుకు ఇలాగంటున్నది? దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి సంగతులు, మనుషుడు అజ్ఞానముగా మాట్లాడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆమె అంటుంది కదా, సర్వశక్తుడు నాకు ఎంతో ఏం చేశాడంట, దుఃఖం కలుగు చేశాడు. దుఃఖం సర్వశక్తుడు కలుగు చేయడు. కొన్ని సందర్భాల్లో మనమే కలుగు చేసుకుంటాం. స్పీడ్కి వెళ్ళొద్దురా అని చెప్పాను అంటాడు ఆ నాన్న, వాడు పడిన తర్వాత. ఇప్పుడు మా నాన్న కలుగు చేశాడు దుఃఖం అంటే. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పాను ఈ అమ్మాయికి, ఇప్పుడు ఏడుస్తుంది. అమ్మ కలుగు చేసిన దుఃఖం అది. దేవుడు ముందే చెప్పాడు, అన్ని జనులతో స్నేహం చేయొద్దు, లోకంతో కలిసి బ్రతకొద్దు, ఇష్టానుసారంగా తిరగొద్దు, మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, మీరు నా స్వాచ్ఛం, నా సొత్తు, నా మనుషులని దేవుడు మొత్తుకున్నాడు. ఆదికాండం, నిర్గమకాండము 5 ఖండాల్లో దేవుడు ఎంతో బ్రతిమలాడాడు. మీరు ప్రత్యేక జనాంగం అని దేవుడు దండం పెట్టి చెప్పినట్టుగా చెప్పాడు. అయినా ప్రజలు వినలేదు. కనుక వాళ్ళ ఇష్టం, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ సమస్తం మేమే అధికారం అనుకున్నారు. దేవుడు అట్లా అంటలేదు. నీ మీద నాకు హక్కు ఉంది, నేను చెప్పినట్టు నడువు అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలం మనం, దేవుని సొత్తు మనం. మన జీవితాన్ని మనమే శాసించుకోవడానికి మనము సృష్టికర్తలం కాదు, మనము దేవుని చేత సృష్టించబడిన వాళ్ళం. ఒక బండి స్టీరింగ్ తిప్పినట్టు తిరగాల, అంతేగాని డ్రైవర్ రైట్ అంటే బండి లెఫ్ట్ అంటే యాక్సిడెంట్ అయిపోద్ది. నీ డ్రైవర్ దేవుడు. సండే స్కూల్లో పాట ఉంటుంది, బండి డ్రైవరు సాతానుడైతే వంకర త్రోవల్లో నడిపిస్తుంది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మంచి డ్రైవర్ కొన్నాడు, మంచిగా నడిపిస్తున్నాడు. అయితే వారు సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. వారి జీవితం ఎంతో నష్టపోతూ వచ్చింది. వారి తాపకరమైన సర్పాల చేత కరవబడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో రూతును గూర్చి, నయోమిని గూర్చి కూడా ఇలా రాయబడింది. నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు కాబట్టి నన్ను మీరు ఏమనద్దు, నయోమి అనదు. కనుక నేను మధురంగా ఉన్న వ్యక్తిని బెత్లెహేములో బయటికి వెళ్ళి చేదుగా మారా. సంఘంలో ఉన్నప్పుడు మధురముగా ఉన్నాను, తినటానికి లేకపోయినా తృప్తి ఉండేది, ఆరోగ్యం లేకపోయినా సమాధానం ఉండేది, పెద్దగా సమూహం లేకపోయినా హృదయంలో అదో లాంటి సంతోషము, ఆత్మ సంబంధమైన భరోసా ఉండేది. బయటికి వెళ్ళి ఏమంటారు, తోకగాలిన పిల్ల ఏదో అంటారు, అలాగ అయిపోయింది నా స్థితి. కనుక నయోమి పరిస్థితి గందరగోళం అయిపోయింది. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు మరలా ఆ నయోమిని, అదే చేదైన జీవితాన్ని, అదే విడవబడిన జీవితాన్ని, భర్తను కోల్పోయి, కొడుకులను కోల్పోయి, మహలోను, కిల్యోను, ఎలిమెలేకు అందరిని కోల్పోయి ఒంటరిగా మారిన నయోమిని, రూతును దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడంట, బెత్లెహేములో వారి స్థితి ఎలాగైంది, మధురముగా మార్చాడు. ఆ మాట చదువుతారా? రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడునుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతడిని కనెను, ఇతడు నీ ప్రాణమునోదార్చు, ముసలితనమును నీకు పోషకుడగునని దేవునికి స్తోత్రం. ఎంత మధురమైందండి.
నాకెవరున్నారు, నా జీవితం చేదు అనుకున్న నయోమి తన కోడలైన రూతు జీవితంలో బోయాజును కలిగి ఉండటం ద్వారా దేవుడు వారికి ఒక అద్భుతమైన కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు దావీదుకు తాత అయ్యాడు. ఆ కుమారుడు ఎవరికి తాత అంట? యెషయా తండ్రి. దావీదు తండ్రి యెషయా. యెషయా తండ్రి ఎవరో తెలుసా? ఇదిగో రూతు కనిన కుమార్. ఎంత అద్భుతం! బోయాజు కుమారుడు. ఎంతగా సంతోషం! ముసలితనములో ఎంత సంతోషిస్తుంది. దేవుడు నాకు కొడుకునిచ్చాడు. దేవుడు మనవడంటల్లే, మనవడు అనాలి. 7 కుమారుల కంటే విశేషముగా ఉన్న నీ కోడలు నీకు కుమారుని కనెను. ఎవరికంట? నీకు కుమారుని కనెను. దేవుడు అద్భుతాలు చేస్తాడు. సనగటము అద్భుతం కాదు, నిందించటం అద్భుతం కాదు, దూరంగా ఉండటం అద్భుతం కాదు, హృదయమును కఠినపరుచుకోవటం అద్భుతం కాదు, దేవుని మీద విశ్వాసమును విడిచి తిరగటం అద్భుతం కాదు. బైబిల్ గ్రంథం రాయబడింది, మారాను దేవుడు దేనిగా మారుస్తాడు? పాడుతాం కదా, మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి నిన్ను ఎట్లా స్తుతించాలయ్యా? ఎంత మధురంగా మార్చావు. ఏమీ లేని నయోమి జీవితానికి అడ్రస్నిచ్చాడు దేవుడు. పరిస్థితులు మార్చాడు, దీవెనకరంగా మార్చాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. కనుక మారా జీవితము శాశ్వతం కాదు, మధురం ఇచ్చే దేవుడే శాశ్వతం. మారా జీవితం కొద్ది రోజులు నీలో చేదైన స్థితి 1 నెల 2 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు దేవుడు పరిస్థితులు మారుస్తాడు. మన చీకటిని మార్చేవాడు. చీకటిగా ఉన్న స్థితిని వెలుగుగా మార్చటానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుడు భౌతికమైన మాధుర్యాన్నే కాక ఆత్మ సంబంధమైన మాధుర్యాన్ని కూడా, అంటే మధురాన్ని దేవుడు ఇవ్వాలని ప్రియులారా దేవుడు ఇష్టపడ్డాడు. భౌతికంగా రూతు దీవించబడటం, బోయాజు దీవించబడటం, నయోమి దీవించబడటం ఒక ఎత్తైతే, సంఘమును దేవుడు ఆత్మ సంబంధమైన మధుర వాక్కులతో అలంకరించాడు. ఏంటి ఆ మధుర వాక్కులు? 3 విషయాలు గుర్తు చేస్తాను. రండి. మొదటి విషయం, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన, నీ వాక్యములు నా జూహకు ఎంతో. మొదటిగా దేవుడు మనకిచ్చిన మధురం ఏంటో తెలుసా? వాక్యము. ఏమిచ్చాడంట? దేవుని సేవకుడు దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా జూహకు ఎంతో ఎంతో మధురం. కనుక దేవుడు అందరి జీవితాల్లో పిల్లలను మాత్రమే ఆశీర్వాదకరంగా, పెళ్ళి మాత్రమే ఆశీర్వాదకరంగా, ఉద్యోగం మాత్రమే ఆశీర్వాదకరంగా, ఏమండి వివాహం మాత్రమే ఆశీర్వాదకరంగా అనటం లేదు. సార్వత్రిక సంఘానికి దేవుడు మధురమైన వాక్యాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడంట? బైబిల్లో రాయబడింది, నీ వాక్యము నా జూహకు ఎంతో ఎంతో మధురం. మధురమైన వాక్యం. ఈరోజు దేవుని బిడ్డగా వాక్యము లేకపోతే చుక్కాని లేని నావలాగే నడి సముద్రంలో తిరుగుతావు. అది విషయం. చుక్కాని లేని నావ ఎటెళ్లాలో దిక్కులు తెలియదు కదూ. అసలు ఎటెళ్తుందో ఏమో తెలియని కూడా తెలియదు. మన జీవితం కూడా అంతే. మంచి చెడులు తెలియవు, మంచోడు చెడ్డోడు తెలియదు, పరిశుద్ధత ఏంటో అపరిశుద్ధత ఏంటో తెలియదు, భయభక్తులు ఏంటో భయం లేని స్థితి ఏంటో తెలియదు. వాక్యము నీకు అద్దం లాంటిది. బైబిల్ ఏం చెప్తుంది? వాక్యం ఎలాంటిదంట? అద్దము వంటిది. అద్దము ఎద్దుకు వెళితే ఏమర్థమైద్ది? ఎంత ఖరీదు కొన్నావు అర్థమైద్దా? ఏ షాపులో కొన్నావు అర్థం చేసుకుంటావా? వాక్యం అద్దం దగ్గరికి వెళ్ళటానికి రీజన్ ఏంటి? ఇది ఎంత ఎత్తుంది, ఎంతలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత పెట్టి కొన్నాను, ఈ లెక్కల కోసం వెళ్ళు. నేను ఎట్లున్నాను అనే దాని కొరకే వెళతావు. నేను ఎండగబడి వచ్చాను ఎట్లున్నా, నేను ఫంక్షన్కి వెళ్తున్నాను ఎట్లున్నా, నేను మందిరానికి వెళ్తున్నాను ఎట్లున్నా, నేను ఫలానా వారిని కలవబోతున్నాను ఎట్లున్నా, నీ స్థితిని తెలియజేసే వాక్యపు అద్దం. వాక్యము అద్దము వంటిది. బైబిల్ ఓపెన్ చేయగానే నీ హృదయాన్ని అది తెలియచేస్తుంది. నీ హృదయంలో ఉన్న విషయాలన్నీ స్కాన్ అయ్యి ఉన్నాయి కనుక అది చక్కగా అర్థం చేస్తూ ఉంటుంది. నీవు తంబేయగానే
నిన్ను ఐడెంటిటీ చేసినట్టు, నీ ఐస్ని బట్టి నిన్ను ఐడెంటిటీ చేసినట్టుగా వాక్యాన్ని తెరవగానే, వాక్యము వింటూ ఉండగా, చదువుతూ ఉండగా నీ స్థితిని దేవుడు నీకు తెలియజేస్తాడు. అందుకే దేవుని సేవకుడు అంటున్నాడు, నేను పాపం చేశానయ్యా, నా స్థితిని ఎవరు చెప్పలేదు. నీ వాక్యమును పంపించావు, నీ వాక్యము ద్వారా నన్ను సరిదిద్దావు కనుక నీ వాక్యములు నా జిహ్వకు ఎలాగుంటాయంట, ఎంతో మధురమైనది. మారాను మధురంగా మార్చాడు. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన మధురాల్లో మొదటిది ఏంటంటే వాక్యము. ఈ వాక్యమే అబ్రహాము యొద్దకు వచ్చెను. రండి ఆదికాండం, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఎవరు వచ్చారంట? వాక్యము వచ్చి అబ్రహాము యొద్దకు దేవుడు వాక్యాన్ని పంపించాడు. ఎందుకు? అబ్రహాము హృదయంలో ఒక దిగులున్నది. అబ్రహాము నెమ్మది లేనివాడయ్యాడు. అబ్రహాము నిజంగా కృంగిపోతూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఏమిస్తే ఏంటి? నా ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరే నా ఇంటికి వారసుడవుతాడు కదయ్యా. కనుక గుర్రములు, రథములు, ఒకవేళ వెండిని, బంగారాన్ని, ఒకవేళ పనివాళ్లను, దాసదాసీలను మీరు ఇస్తే ఇచ్చారు, కానీ అవి నాకేం సంతోషం లేదు. మీరు ఆలోచించండి. కనుక వీటిలో నేను సంతోషించలేకపోతున్నాను, వీటిని బట్టి నా హృదయము సంతృప్తి చెందటం లేదని కృంగుతూ ఉన్న అబ్రహాము యొద్దకు దేవుడు మధురమైన వాక్యాన్ని పంపించాడు. మధురమైన వాక్యం. రాత్రి వేళ అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహామా కాస్త బయటికి రా, గుడారములో పండుకొని ఏం ఏడుస్తావులే, ఏడ్చి పక్క తడిసిపోతుంది, మంచం తడిసిపోతుంది, నీ బట్టలు కూడా నానిపోతున్నాయి, కాస్త బయటికి రా. ఎందుకు ప్రభువా, మళ్ళీ ఏ ఊరు పంపిస్తావయ్య అంటే, ఎక్కడికి లేదు, వచ్చి కాస్త పైకి చూడు అన్నాడు. పైకి చూస్తే నక్షత్రాలు రాత్రులే కదా కనిపించేది. లెక్కిస్తావా? నా వల్ల కాదు నాయన, నీ సంతానం ఇలా చేస్తాను. నీ సంతానమును ఒకడు లెక్కించాలని ప్రయత్నిస్తే ఎవడు లెక్కించలేడు. కనుక నీ సంతానము ఇలాగు ఉండును. ప్రియులారా గమనించండి, కృంగిన అబ్రహాము యొద్దకు దేవుడు తన వాక్కును పంపి, అనగా తన వాక్యమును పంపి, మధురమైన వాక్యము ద్వారా అబ్రహాము హృదయాన్ని తెప్పరిల్ల చేసిన దేవుడు. ఎన్నో మారులు దేవుని వాక్యం నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. ఆలోచించే. మంచి ఎండాకాలం ఇంట్లోకి వెళ్ళి వేసుకు అమ్మయ్యా అంటావు, అదే తెప్పరిల్లటం అంటే. ప్రాణమును చల్లదనములో తెప్పరిల్ల చేసుకున్నట్టు, నీళ్లు తాగి తెప్పరిల్ల చేసుకున్నట్టు, కృంగిన స్థితిలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, నిందల మధ్య, కరువుల మధ్య, రోగముల మధ్య అలసి సొలసిన నీ మనస్సును, నీ దేహమును ఈ వాక్యం ఎన్నిసార్లు తెప్పరిల్ల చేసింది ఆలోచించే. కనుక దేవుడిచ్చే మధురం ఏంటి అంటే, మొదటిగా వాక్యం. దేవుడిచ్చే మధురం ఏంటి? వాక్యము. అందుకే దేవుని సేవకుడు ఇలాగన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదామా? 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేనితో స్నానం? కొన్ని సందర్భాల్లో మనము స్నానం ఎందుకు? శుభ్రత కొరకు, ఆరోగ్యం కొరకు, ఫ్రెష్గా ఉండటం కొరకు స్నానం చేస్తాం. దేవుడు అంటున్నాడు, పౌలు ద్వారా అంటున్నాడు, ఓ సంగమా, ఓ విశ్వాసి, ఓ రక్షణ పొందిన వ్యక్తి, బలలో చేవేస్తున్న వ్యక్తి, నా ఎద్దుకు వచ్చిన సహోదరుడా, నేను వాక్యముతో నిన్ను స్నానం చేయించాలనుకుంటున్నా. అందుకే సంఘములో వాక్యం ఉండాలి. వాక్యము లేని సంఘం క్రీస్తు లేని సంఘం. అర్థమైందా? వాక్యపు గద్దింపు లేని సంఘము సాతానుకు అది నిలయం. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథములో వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యముతో ఉదక స్నానం. వాక్యముతో ఏంటంట? ఒక తల్లి బిడ్డకు ఎంత చక్కగా పాడబాడుకుంటూ స్నానం చేయిస్తావు, శుభ్రంగా కడుగుతూ స్నానం చేయిస్తావు. దేవుడు కూడా అంతే. ఆయన నిన్ను తన వాక్యముతో అణువున కడగాలనుకుంటున్నాడు.
నీ చూపులు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నడక, నీలో ఉన్న ప్రతి విధమైన వంకరతనాన్ని ఆయన వాక్యం ద్వారా సరిదేయటానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది తెలియక అన్న నాకే చెప్పాడు అనుకోండి. మందులు ఎవరు ఆడుకుంటారు చెప్పండి? మీలో ఎవరు ఆడుకుంటారు? మరి రోగం ఉంది కాబట్టి మందు, లేకపోతే నీకెవరు ఇవ్వబోయారు మందు? వాక్యం అనే మందు. రోగం ఉన్నది, సణిగే రోగం ఉన్నది, గొణిగే రోగం ఉన్నది, అబద్ధములనే రోగం ఉన్నది. కనుక మందు వాడుకోవాలి. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథం మనకు ఏం బోధిస్తుందంటే మీరు వాక్యముతో ఉదక స్నానం చేయాలి. వాక్యముతో ఏం చేయాలంట? ఉదక స్నానం చేయాలి. వాక్యము ఆ పిల్లని తిప్పొద్దు అట్లా, అశోక్ పట్టుకో. వాక్యముతో ఉదక స్నానం చేయాలి. బైబిల్ గ్రంథములో మధురమైన వాక్యం. మొదటిగా ఏంటి చెప్పండి? వాక్యం. మారాను దేవుడు దేనిగా మార్చాడంట? మధుర. రెండవది చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో పరమగీతం 1వ అధ్యాయం. పరమగీతములు 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పరమగీతములు 1వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి ప్రక్కనే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా. రెండవది మధురమైన ప్రేమ. రెండవది ఏంటంట? మొదటిది ఏంటి? మధురమైన వాక్యం. మారాను దేవుడు దేనిగా మార్చాడు? మధురముగా మార్చాడు. కనుక మధురమైన వాక్యాన్ని ఇచ్చాడు. 2 మధురమైన దేవుడు రెండవదిగా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో దేవుడు 31:3లో ఎంతో అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించాడు. చాలా కాలము తర్వాత యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో. ఏ ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ నీకు అర్థమైనదా? అన్ని జనులకి ఎలాగో తెలియలేదు. మందిరానికి వచ్చి మనకన్నా తెలియాలి కదా. గమనించారా? మన ఇంటి వాళ్ళని గురించి ముందు ఇంట్లో వాళ్ళకి తెలియాలా లేదా? నాన్న గురించి కొడుకుకు తెలియకపోతే ఎట్లా? అమ్మ గురించి కూతురుకు తెలియకపోతే ఎట్లా? దేవుడు అంటాడు, నా ప్రేమ మీకు తెలియదా? నా ప్రేమ ఎంత మధురమైనదో, ఎంతగా కనికరించేదో, ఎంతగా క్షమించేదో, ఎన్నిసార్లు నిన్ను ఓర్చుకున్నదో, ఎన్నిసార్లు నిన్ను భరించుకున్నదో, ఎన్నిసార్లు నీవు మార్గము తప్పి వంకర త్రోవల్లో తిరుగుతూ ఉంటే నిన్ను చూస్తూ ఏడుస్తూ హృదయములు దాచుకున్నదో. నా ప్రేమ నీకు తెలియదా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ మధురమైనది, వాక్యము మధురమైనది. దేవుడు సంఘానికి మధురమైన వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు సంఘమునకు మధురమైన ప్రేమనిచ్చాడు. కనుక ప్రేమను పొందుకున్న మనము కూడా చెప్పండి, ప్రేమను ఇవ్వాలి. ప్రేమను పొందుకున్న మనము, లోకంలో ఒక సామెత ఉంది, అట్టుకి ఎంత? ఒకవేళ మీ పక్కింటి వాళ్ళు అట్టు ఇచ్చారనుకోండి, మీరు కూడా దోశలు పోసినప్పుడు ఏం చేస్తారు? కొలిసి కరెక్ట్ కట్టనేస్తారా? అట్టున్నారేస్తారు. ఇప్పుడు స్పెషల్, ఇప్పుడు ప్రేమలు ఎక్కువ కదా, ఇప్పుడు అట్లా కాదు, ఇంకెక్కువే. కనుక దేవుడు చూపిన ప్రేమకి ఏమిస్తావు బదులుగా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ సభ్యురాలిగా నువ్వేమిస్తావు దేవునికి? సంఘ సభ్యునిగా నువ్వేమివ్వటానికి దేవునికి ఇష్టపడుతున్నావు? బైబిల్ గ్రంథంలో ఇలాగూ రాయబడింది, దేవుని ప్రేమ ద్రాక్షారసము కన్నా ఎంత మధురం. ఎంత మధురం అంటే యెషయాలో ఈ మాట అంటాడు. చదువుతారా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 17వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి నన్ను. ఎంత అద్భుతం అండి! దేవుని ప్రేమ వల్ల నీకు వచ్చిన లాభం ఏంటంటే, ఆయన అంటున్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణాన్ని ఏ గోతి నుండి అంట? నాశనం అయ్యా, నాశనం అయిపోయే వ్యక్తినయ్యా. జీవితం ఎటైపోయి ఉండేదో. గత 4 ఏళ్ల క్రితమే కరోనాలోనే, ఆ ప్రయాణములోనే, ఆ నిందలలోనే, ఆ రోజే ఏమైపోయే వ్యక్తినో. మరి ఈరోజు వరకు ఎట్లున్నావు? బైబిల్ చెప్తుంది, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతిలో నుంచి రెండవదిగా దేవుడు ప్రేమించాడు. మధురమైన తన ప్రేమను
ప్రియులారా, దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తానే ఉన్నాడు. ప్రేమ కలిగిన బిడ్డగా జీవించాలి కదా. ప్రేమను పొందుకున్న నీవు ప్రేమను ప్రకటించాలి కదా. ప్రేమను పొందుకున్న నీవు సంఘములో ప్రేమను నీవు ప్రదర్శించాలి కదా. ప్రేమ చేత క్షమించబడిన నీవు ప్రేమ కలిగిన వ్యక్తిగా మాట్లాడాలి కదా. ప్రేమను అనుభవించి దీవించబడిన నీవు ప్రేమను నీవు కూడా లోకములో ప్రకటించాలి కదా. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనము బలహీనులమైన కూడా దేవుడు ఏం చేశాడంట? రోమీలకు రాసిన పత్రిక చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకన బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏం చేశాడంట? అదండి ప్రేమ. ఎవరి కొరకు చనిపోయాడు? ఎవరి కొరకంట? యుక్త కాలములో. ఎవరి కొరకు చనిపోయాడు? యుక్త కాలం అంటే అర్థమైంది. మరి యంగ్స్టర్ అంటారు కదా, మంచి వయసులో ఉన్నవాళ్ళు అంటారు కదా, మంచి యవన బిడ్డలు అంటారు కదా. యవన బిడ్డ, యవన రక్తము, పాపము తెలియని ఆయన దుర్మార్గుడైన మానవుని కొరకు, భక్తిహీనుడు, బలహీనుడు, పాపి, శత్రువు అని రాయబడింది. ఆ వచనాలు మీరు చదివితే మనం బలహీనులుగా ఉన్నాం, మనం పాపులుగా ఉన్నాం, మనం శత్రువులుగా ఉన్నాం. అయినా ఆయన మన కోసం ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. కనుక మధురమైన ప్రేమను అందించిన దేవుడు, మధుర వాక్యమును, రెండవదిగా మధుర ప్రేమను, మూడవది చదువుదాం పరిశుద్ధ గ్రంథములో బలలో చేవేసే ముందు. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 2వ వచనం. యేసు తల్లి అక్కడుండెను. యేసునైన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. పిల్లరా, ఈ సందర్భం మనకు తెలుసు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కానా పెండ్లి విందులో నీళ్లను దేనిగా మార్చాడంట? నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఆ తాగేవారు ఏమన్నారో తెలుసా? 10వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదువుతుంటే, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము. యేసుప్రభు చేసిన రసానికి వాళ్ళు ఏం పేరు పెట్టారు చెప్పండి? మంచి రసం, అంటే మధురమైన రసం. మొదటిగా మధుర వాక్యము, 2 మధురమైన ప్రేమ, 3 మధురమైన ద్రాక్షారసం. ద్రాక్షారసము న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే సంతోషానికి గుర్తు. దేనికి గుర్తు అంటే అది సంతోషానికి గుర్తు. చెట్లన్నీ ఒకరోజు ఇలాగ అడిగినాయి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, మరి మా మీద నీవు రాజుగా ఉంటే బాగుంటుంది, ఏంటి మరి ద్రాక్ష చెట్టు నీ సంగతి ఏంటంటే, ద్రాక్ష చెట్టు ఏముందో తెలుసా? నా రసాన్ని నేను దేని ద్వారా నా రసమును కార్చి దేవుని నరులను సంతోషపెడతానో నా రసమును నేను ఇవ్వకుండా మాని చెట్ల మీద రాజుగా ఉండేదా అన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ద్రాక్ష రసము సంతోషానికి గుర్తు. దేవుడు తన సంఘముకు ఏమిస్తాడు చెప్పండి? సాతానేమో ఏడుపు ఇవ్వాలనుకున్నాడు, సాతాను హేళన చేయాలనుకున్నాడు, సాతాను కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు, సాతాను జీవితాన్ని భ్రష్టు పట్టించాలనుకున్నాడు. దేవుడేమో చెప్పండి, దేవుడేమో ఆ యొక్క స్థితిగతులను మార్చాలనుకున్నాడు. మారాను మధురముగా మార్చే దేవుడిన పెళ్ళిని ఘనముగా మార్చాడు. అవమాన పంచుల్లోకి వెళ్ళిన కానాను పెళ్లి విందును దేవుడు ఒక్కసారిగా ఘనతలోకి తీసుకెళ్ళాడు. నీ జీవితం అవమానాలకు ఉన్నదని, కృంగిపోయిన స్థితిలో ఉన్నదని,
అంతా అయిపోయినదని, ఇక ఏమీ లేదని నువ్వు కృంగిపోని అవసరం లేదు. ఆయన తిరిగి నీకు సంతోషం ఇచ్చే దేవుడు. చెప్పండి, ఏమిస్తాడంట? ఆయన సంతోషం ఇస్తాడండి. ఆయన ప్రజలకు దేవుడు సంతోషమునివ్వటానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఉద్దేశపూర్వకముగా దేవుడు ఏ భక్తుడిని ఏడిపించలేదు. ఆయన తన విశ్వాసాన్ని గణపరచడం కొరకే ఆయన శ్రమలు అప్పగించాడు. కానీ ప్రతి వ్యక్తిని దేవుడు గణపరిచాడు. ఆదామునకు తన పోలికనిచ్చాడు, ఆదాముకు అధికారం ఇచ్చాడు, ఆదాముకు అందచందాలు ఇచ్చాడు, ఆదాముకు తెలివితేటలు ఇచ్చాడు, ఆదాముకు మొదటి కొడుకనే పేరు ఇచ్చాడు, ఆదాము దేవుని కుమారుడనే పేరు ఇచ్చాడు, ఆదామును ఏదేనుకు రాజుగా చేశాడు. ఆదాము సంతోషంగా ఉండాలని దేవుడు కలుగు చేశాడు. ఇక్కడ కూర్చున్న నీ జీవితానికి, నీ కుటుంబానికి దేవుడు సంతోషం ఇస్తాడు. ఆయన నీ స్థితిని మారుస్తాడు. కనుక మారా అని ఎడవకు, మారా అని కృంగిపోకు. చేదుగా ఉన్నది, చేదైన పరిస్థితులు, చేదైన బిడ్డలు, చేదైన పరిస్థితులని నీవు తల కొట్టుకోనవసరం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మారాను. చెప్పండి, దేనిగా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఈ మారా అనుభవం నుంచి నీవు మాత్రమే విడిపిస్తావయ్యా. ఈ చేదైన పరిస్థితి నుంచి మీరు మాత్రమే విడిపిస్తారయ్యా. నాకు నీ వాక్యాన్ని మధురంగా ఇచ్చావయ్యా. నాకు నీ ప్రేమను మధురముగా ఇచ్చావయ్యా. నాకు ద్రాక్షరసాన్ని, నీ రక్తమును మధురముగా ఇచ్చావయ్యా. నా కొరకు నీ ప్రభు, నా ప్రభు మన కొరకు మన దేవుడు తన రక్తమును రసముగా ఇచ్చాడే. ఆత్మీయంగా నిన్ను తన వాణిగా చేసుకోవటం కొరకు, తన కుమారుడిగా మార్చుకోవటం కొరకు, తన కుమార్తెగా నిన్ను చేసుకోవటం కొరకు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడే. నీ కొరకు సొగసు స్వరూపాన్ని కోల్పోయాడే. ఒక్క నిమిషం ప్రార్థన చేయవా? ప్రభువా, నీలో మధురమన్నదని తెలిసి ఎక్కడో లోకంలో దొరికిద్దని తిరిగానయ్యా. వాళ్ళని కసురుకుంటూ, వీళ్ళని కసురుకుంటూ, ఇటు తిరిగి అటు తిరిగి నా చేతును నేను పోగొట్టుకోవటానికి, నా దరిద్రతను పోగొట్టుకోవటానికి నా సొంత తెలివినంతా కుమ్మరించా, నా రెక్కలను ముక్కలు చేసుకున్నా. అయినా పరిస్థితుల్లో మార్పు లేదయ్యా. నీలో నాకు మధురమున్నదని ఈరోజు మాట్లాడావు. నీవే నా బిడ్డల జీవితాల్లో మధురాన్ని ఇస్తానని మాట్లాడావు. నీవే నా కుటుంబంలో మధురాన్ని కుమ్మరిస్తానని మాట్లాడావు. ప్రభువా, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ కొరకు నడుస్తా, నీ కొరకు మాట్లాడతా. సణిగిన ఇశ్రాయేలులాగా నేను ఉండను. ప్రార్థించిన మోషేలా ఉంటా, సహకరించిన యెహోషువలా నేను ఉంటా. దైవజనుడు చేతులు బరువెక్కగా చేతులు ఆదుకున్న ఊరు అహరోనులాగా నేను ఉంటా. నన్ను అలా సిద్ధపరచువా. ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను నూతనపరుస్తాడు, దేవుడు నిన్ను ఒక శక్తివంతమైన బిడ్డగా, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు మారుస్తాడు. అడ్డి కృపల పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లు ప్రార్థన చేసుకుందామా? ప్రభుబల్లో వస్తూ ఉండగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాము. దేవుడు నడిపించినట్లు ప్రవేశించుద్దాం. తను అప్పగించుకుని మీ కొరకైన నా శరీరం అని ప్రభు తెలియచేశారు. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా కొరకు నలగొట్టబడిన మీ దేహం, కార్చబడిన మీ యవన రక్తాన్ని బట్టి వందనాలయ్యా. సొగసు స్వరూపాన్ని కోల్పోయావు, రక్తశక్తి ధారలతో నింపబడ్డారు. నీ ప్రేమ కొందనాలు. మీరు చూపిన కృపకు, మీరు ఇచ్చిన రక్షణకి ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ యొద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ బలలో చేవేయండి. రక్షణ పొందిన వాళ్ళు కాస్త మీ చేయి పైకి చూపించండి.
నశించు వారికి నీ సిలువా వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నది. దయగలిగిన మా తండ్రి, మా కొరకు కార్చిన అమూల్యమైన యవన రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాను. గొప్ప దేవుడు, చాలిన దేవుడిగా మీరు మాకున్నందుకు స్తోత్రం. మా పట్ల మీకున్న కల్వరి ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. మా కొరకు కార్చిన అమూల్య రక్తం, నీతిమంతులుగా మార్చిన రక్తం, దేవుని ప్రజలుగా చేసిన రక్తం, ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ వద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ తీసుకోండి. లేలా పాపికాశ్రయ మేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలు. బలలో చేవేసిన బిడ్డలను దీవించండి, కృపాక్షేమాలు కోరుకోండి. మిగిలిన శరీరం రక్తం అనేక ఆత్మలు సాదృశ్యంగా ఉండగా అనేకులు సంఘములో చేర్చబడినట్లు దయచూపు తండ్రి. కృపను కనికరాన్ని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిలబెడదామా? త్వరగా సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని
స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. చేసి గమనించండి. ఈరోజు మీ అందరితో ఒక మంచి సంతోషాన్ని మేము పంచుకుంటున్నాము. దేవుడు కనికరించి మరొక సంవత్సరంలో మా వివాహ జీవితంలో దేవుడు ప్రవేశపెట్టిన ఈ రోజు అని చెప్పలేనులే, ఇంకొక 3 రోజులు ఉంది కనుక జూన్ 10, 2004 జూన్ 10న మా వివాహమైంది. సాక్ష్యం చెప్పాలి కానీ సమయం లేదు. నేను తెలంగాణలో అప్పటికే సేవలో ఉన్నాను. 2002లోనే నేను సేవలో ఉన్నాను. 2002లో నా పెళ్లి కార్డులు నాకే పోస్ట్లో వచ్చినాయి. అది విషయం. కనుక అక్కడ హైదరాబాదులో బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళకి నేను అవి పంచుకుంటూ వచ్చాను. నా పెళ్ళిని గురించి అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదు. చాలామంది అడిగేవాళ్ళు, అయితే నేను సేవ కొరకు వచ్చాను, పెళ్లి కొరకు రాలేదనేవాడిని. తెలంగాణలో పెళ్లి కొరకు రాలేదు, సేవ కొరకు వచ్చాను. నేను ఒక తీర్మానం చేసుకునేవాడిని, ప్రభువా వివాహాలు సహజంగా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి, అయితే మాదొక సాక్ష్యంగా ఉండాలయ్యా అని అనుకునేవాడిని. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనైనా తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం దేవుడు తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి అనుకునేవాడిని. అమ్మా నాన్నలు వాళ్ళు మొదట చెప్పాలి, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాలి అని అనుకునేవాడిని. అంటే నాకు ఒక అభిప్రాయం, మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి మనలో సంతోషించే అతి పెద్ద విషయాల్లో వివాహం ఒకటి. అతి పెద్ద విషయాల్లో వివాహం ఒకటి. వాళ్ళు ఆ విషయంలో బహుగానైనా సంతోషిస్తారు, లేదా బహుగానైనా ఏడుస్తారు. ఏదో ఒకటి ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒకటి జరుగుతుంది. కనుక అలాగూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. దేవుడు కనికరించి దైవజనులు 2004లో గొప్ప దైవజనుడు వీసి జోసెఫ్ గారు, ఇంచుమించు 90 సంవత్సరాలు ఆయనకి ఇప్పటికీ ఉన్నారు, ఆరోగ్యంగా సజీవంగా. మరి సిఎస్ ప్రసన్న కుమార్ గారు, ఇంకా దాదాపు 30-40 మంది దైవజనులు వచ్చారు. ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. దేవుడు ప్రేమించి మాకు 3 బిడ్డలను ఇచ్చారు. వాళ్ళు 3 కూడా చక్కగా మరి జో ప్యాడ్ వాయించటం, ఫ్రాన్సిస్ నాతో కలిసి పాటలు పాడటం, జాయి వీళ్ళిద్దరిని పరీక్షించటం, పరీక్ష కనుక ఇట్లాగా సండే స్కూల్లో చక్కగా ఉండటం జరుగుతుంది. ఇది దేవుడిచ్చిన కుటుంబం. మా కుటుంబాన్ని బట్టి ఎప్పుడు ఎలాంటి సందిగ్ధాలు ఉండేవి కాదు. కనుక కుటుంబం సంతోషంగా ఉంటే బయట నుండి వచ్చేవి ఆర్థిక ఇబ్బందులు అవి పెద్ద విషయం కాదు. లోపల పరిస్థితులు బాగుంటే బయట పరిస్థితులు పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు. ఎన్ని కరువులు వచ్చినా ఎప్పుడు ఉండవుగా కరువులు, రోగాలు కూడా ఎప్పుడు ఉండవు కదా, నిందలు కూడా ఎప్పుడు ఉండవు కదా, అవహేళనలు అవమానాలు ఎప్పుడు ఉండవు కదా. కనుక బేసికల్గా ఫ్యామిలీ అనేది కరెక్ట్గా ఉండాలి. కుటుంబం అనేది అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం, ఆత్మ సంబంధమైన గద్దింపులు. ప్రేమ అంటే ఇంకా ఎప్పుడు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉండమని కాదు. తప్పు చేసినప్పుడు గద్దించుకోవాలి. భార్యనైనా గద్దించాలి, భార్య భర్తనైనా. మరి ఇంకెవరు సరి చేస్తారు చెప్పండి? ఇంటోళ్ళకి ఆ స్వతంత్రత లేకపోతే మనల్ని ఎవరు సరి చేస్తారు? కనుక తల్లిదండ్రులు బిడ్డలను సరి చేసుకుంటూ, భార్య భర్తను, భర్త భార్యను సరి చేసుకుంటూ, వీళ్ళిద్దరిని దేవుడు సరి చేస్తూ
మారా లాంటి ఎన్నో పరిస్థితుల్ని దేవుడు మధురంగా మార్చాడు. ఎన్నో మరి పరిస్థితులు. నరసరావుపేట జూన్ 10న మేము వివాహం అయింది, మ్యారేజ్ డే. జూన్ 11న నరసరావుపేట సేవకు వచ్చిన రోజు 11వ తారీఖు 2010 జూన్ నెల 11వ తారీఖు మేము ఇక్కడ సేవకు వచ్చాం. దొనకొండలో అక్కడ ప్రార్థన పెట్టుకున్నాం, ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఈ నెలంతా ప్రత్యేకతే. ఈ నెలంతా మాకు చాలా సంతోషదాయకం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఎన్నో అనుభవాలు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒంటరిగా వచ్చాం, మిమ్మల్ని ఎవరిని తీసుకొని రాలేదు, ఎవరు కూడా తెలియరు. అయితే దేవుడు మనల్ని కుటుంబంగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక ఆత్మీయ గృహంగా మార్చాడు, ఒక ఆత్మీయ కుటుంబంగా దేవుడు మార్చాడు. ప్రభువుని అడిగాను, ప్రభువా నరసరావుపేట వెళ్తున్నాను, అక్కడ ఎట్లా పని చేయాలి, నాకు ధైర్యం లేదు అంటే, ప్రభువా అన్నాడు, సందేహించకుండా బయలుదేరి వెళ్ళు, తవ్వని బావులు, కట్టని గృహాలు, నాటని తోటలు నీకు ఇస్తా. ఈ వాగ్దానమే ఆ రోజు మేము పట్టుకున్నాం, ఆ వాగ్దానమే నడిపిస్తూ ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి ఇక్కడ సేవ 10 ఏళ్ళు కష్టపడి ఒక ప్రాంతంలో చేసాం. సేవ సంఘం 70 మంది విశ్వాసులు ఉండేవాళ్ళు. ఇలాగ చక్కగా ఎంతోమంది అన్ని జనుల మధ్య కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో అది మొత్తం ఒక సేవకునికి అప్పగించి వచ్చాం. మళ్ళా రిక్త హస్తాలతో మీ మధ్యకి వచ్చాం. కనుక ఎంతో చేసి దేవుని దయ ద్వారా, కృప ద్వారా కొందరికి అప్పగించి వచ్చిన వాళ్ళం. అయితే దేవుని మాటను బట్టి వచ్చిన వాళ్ళం. ఇది గట్టిగా నేను చెప్పగలను. దేవుడు చెప్పగా చూపించగా వచ్చిన వాళ్ళం, దేవుడు మాట్లాడగా మీ మధ్య నిలబడిన వాళ్ళం. అందుకే ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, మరి ఎన్నో ఏడ్చుకునే సందర్భాలు ఉండేవి. కనుక అవి మనుషులతో షేర్ చేసుకుంటే తీరేవి కాదు. సేవకుడు ఆదరించేవాడే ఆదరణ కోల్పోతే ఎట్లా అనేది ఒకటి ప్రశ్నగా మిగిలేది. అయితే ప్రభు గొప్పవాడు, ప్రభు ఆదరించేవాడు, ప్రభు సహాయం చేసేవాడు, ప్రభువే దయ చూపి అద్భుతంగా మా జీవితాల్లో ప్రతి సంవత్సరం బిడ్డల చదువుల విషయం, కుటుంబ పోషణ విషయం, అనారోగ్యాల విషయం, పరిచర్యలు వచ్చే నిందలు, మరి మేలు చేసి కీడు అనుభవించటం, ఇవన్నిట్లో ప్రభు దయ చూపాడు, దేవుడు సహాయం చేశాడు. ఒకటే అనుకున్నాం, దేవుని పని, మేము దేవుని పని వాళ్ళం, ఇది దేవుని సంఘం, మేము దేవుని సేవకులం. కనుక లాభ నష్టాలు ఆయన చూసుకుంటాడు కదా. మనం తోటలో పని వాళ్ళం, తోటోళ్ళం కాదు. మనం ఎవరమంట, తోట మనది కాదు. సంఘం ఎవరిది చెప్పండి, దేవునిది. ఇక్కడికి ఎవరు వచ్చినా దేవుని ఇంటికి వచ్చినట్టే, ఇక్కడ ఏం తిన్నా దేవుని ఇంట్లో తిన్నట్టే, ఇక్కడ ఏమి ఇచ్చినా దేవుని ఇంట్లో ఇచ్చినట్టే, ఇక్కడ ఏమి విన్నా దేవుడు మాట విన్నట్టే. గుర్తుపెట్టుకోవాలి. కనుక అలాంటి విలువల మీద కట్టాలనుకున్న పరిచర్య ఇది ఒక సంస్థతో, ఒక సంఘంతో, ఒకళ్ళ ప్రోద్బలంతో, ఒకళ్ళ సపోర్టుతో చేసేది కాదు. దేవుడు మాత్రమే ఉండి మీ ద్వారా, దేవుడు మాత్రమే ఉండి విశ్వాసులను ప్రేరేపించటం ద్వారా, దేవుడు మాత్రమే ఉండి సంఘాన్ని బలపరుచుకుంటూ ఆయన కృప ద్వారా నడిపించుకుంటూ వచ్చాడు. కనుక మరి ఈ సంతోషంలో మీరందరూ పాల్గొనటం మాకు చాలా సంతోషకరం. నేను చివరి ప్రార్థన ఆశీర్వాదాలు ఇచ్చి త్వరగా దొండపాడు వెళ్ళాలి. కనుక మరి ఈ మంచి కృతజ్ఞత రోజు సేవకుడు లేకపోతే అట్లా మీరు అనుకోవద్దు. దేవుడు మన మధ్య ఉంటాడు. చక్కగా మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేశాం. బాధ్యత కలిగిన సహోదరులు ఉన్నారు. దయచేసి మాకెవరు తెచ్చి ప్లేట్ ఇవ్వలేదని అనుకోకుండా మీరే ఇంకొకరికి ఇవ్వటానికి నిలబడండి. మాకెవరు నీళ్లు పోయలేదు అనకుండా మీరే ఇంకొక నీళ్లు పోసేటట్టుగా ఉండండి. మన ఇంట్లో పని మనం చేసుకుందాం. సేవకుడికి నేను వెళ్ళినా మరి ఆ అక్క తిన్నదో లేదో, ఈ అమ్మ తిన్నారో లేరో, ఈ తమ్ముడు ఎట్లా ఉన్నాడు, ఈ గలిబిలు మాకు లేకుండా ఉండాలంటే మీ మీద అంత నమ్మకం మాకు కలగాలి. కనుక మీరు అలాంటి మంచోళ్ళే, కనుక అలా ఉండగలరు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కనుక నేను ప్రార్థనాశ్రయాలతో ముగిస్తాను. సాయంకాలం యథావిధిగా మరి సండే స్కూల్ పరిచయం ఉంటుంది, బుధవారం బైబిల్ స్టడీ, మరి శనివారం సంఘ ప్రార్థన ఉంటుంది. నేను వెంటనే మరి దొండపాడు అక్కడ విశ్వాసులు కూర్చొని ఉన్నారు, ప్రార్థన జరుగుతుంది. కాస్త లేట్ కూడా అయింది చెప్పాలంటే. కనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. దేవుని కృప ద్వారా మనం పరిచర్య, మందిరం నిర్మాణం, మా కుటుంబ క్షేమం, బిడ్డల క్షేమం, వారి చదువు విషయాల్లో ప్రభు దయ చూపునట్లు
మరి మనమందరము ఒక కుటుంబంలాగా బ్రతుకున్నట్లు మా కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరం కలిగిన మా దేవా, నీకు వందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. నా ప్రభువా, విత్తబడిన నీ మాటలను బట్టి వందనాలయ్యా. గొప్ప దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు. మా పట్ల మీకున్న కల్వరి ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను నాయన. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడికి లోకానికి వచ్చావు. ఒకప్పుడు నేను లోకములో, పాపములో, చీకట్లో, అజ్ఞానంలో బ్రతికిన వాడును. ప్రభువా, మీరు నన్ను ప్రేమించారు, రక్షించారు, నీ సేవకునిగా చేశారు నాయన. మరి నా తండ్రి 2004 సంవత్సరం జూన్ 10వ తారీఖు నాయన వివాహ జీవితంలో ప్రవేశపెట్టారు. బిడ్డలనిచ్చారు, సేవనిచ్చారు, ప్రేమ కలిగిన తల్లుల్నిచ్చారు, ప్రేమ కలిగిన అక్కల్ని, సహోదరులు, తండ్రులు లాంటి వాళ్ళని ఇచ్చారు నాయన. ఎంత స్తుతించినా నీ రుణం తీర్చుకోలేం ప్రభువా. తండ్రి, నీ వందనాలయ్యా. నీ వాత్సల్యతను బట్టి వందనాలు ప్రభువా. మా జీవితకాలం అంతా మేము నీ కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ సేవను దీవించునైనా, సేవ కొరకు ఇచ్చిన కానుకలు మీ సేవలో వాడుకొనండి. రెట్టింపు ఆశీర్వాదాలు ప్రియులందరికీ దయచేయండి నాయన. ఈ శుభదినమునైనా సంతోషకరమైన విందులో మా ప్రియులందరూ పాల్గొన్నట్లు దయ చూపండి. తెచ్చిన భోజన పానీయాలు, పదార్థాలను ఆశీర్వదించండి, దీవెనకరంగా చేయి ప్రభువా. నాయన, ఈ దినం కూడా ఇంక రాలేకపోయిన వారిని దయతో మన్నించండి. నీ కృపను కోరుకుంటున్నానయ్యా. నాయన, కరుణించండి నాయన, కృప చూపండి అయ్యా. ఎంతమంది జారిపోయారో, తప్పిపోయారో వారందరిని తిరిగి తీసుకురండి నాయన. తప్పిపోయిన కుమారుడు రావాలని తండ్రి ఎదురు చూసినట్టే మీ సేవకులుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అనేకులు సంఘములో చేర్చబడి నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. నీ కృపను, కనికరాన్ని కోరుకుంటున్నాం నాయన. దొండపాడు పరిచర్ని దీవించండి. నీ కృప కాపుదల దయచేయి. వెళుతున్నాను, తోడై ఉండండి నాయన. సంఘంలో రోగులను స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులను చిడిపించండి, శాంతి సమాధానాలు దయచేయండి. ప్రభు మహిమ కొరకు నీలో వర్ధిల్లువారిగా చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ సంఘక్షేమం కొరకు, విస్తరణ కొరకు, నూతన ఆత్మల కొరకు నాయన, మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా, మా పట్టణ ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తూ మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలకు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలకు. ఎన్నిక లేని వాడు బలమైన బలమైన టీచన్ మగును తేజ పిల్లుమను వెలుగు వచ్చి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు చేరువచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్.